నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కచ్చన న చాస్య సర్వభూతేషు కచ్చిదర్థ వ్యపాశ్రయ. ఈ లోకమున కర్మలాచరించుట వలన వానికి ప్రయోజనము లేదు, ఆచరించనిచో దోషము ప్రాప్తించదు. సర్వప్రాణుల యందును అతనికి ప్రయోజన రూపమైనదేదియునూ లేదు. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష. అందువలన పలాశ లేని వాడవై నియత కర్మను సదా ఆచరింపుము. పలాశ లేక కర్మనాచరించు మనుజుడు మోక్షమును పొందుచున్నాడు. కర్మనైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలగు వారు కర్మయోగమును ఆచరించియే ముక్తిని పొందిరి. లోక కళ్యాణముకైనను నీవు కర్మలను చేయవలెను. యద్యదాచరతి శ్రేష్ఠః స్తతదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడగువాడు దేనిని ఆచరించునో ఇతరులు దానిని అనుసరింతురు. శ్రేష్ఠుడు దేనిని ప్రమాణముగా స్వీకరించునో ఇతరులు దానినే ప్రమాణముగా స్వీకరింతురు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. అర్జున, ముల్లోకముల యందును నేను చేయవలసిన కార్యమేదియునూ లేదు, నేను పొందవలసినది ఏదియూ లేదు. అయినను నేను కర్మలను చేయుచునేయున్నాను. యది యహం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, నేను అశ్రద్ధతో కర్మలను ఆచరింపకున్నచో జనులు సర్వవిధముల నా మార్గమును అనుసరించి ప్రవర్తించుచుందురు. ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమా ప్రజా. నేను కర్మ చేయనిచో ఈ లోకములన్నీయో భ్రష్టమగును, వర్ణసంకరమునకు నేనే కారణమగుదును, జనులను చెడిపిన వాడనగుదును. సక్తా కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తదా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. అర్జున, అజ్ఞానులకు జనులు పలాశతో ఏ విధముగా కర్మలను ఆచరింతురో అలాగే జ్ఞానులు ఫలాపేక్ష లేక లోక కళ్యాణార్థం కర్మలను ఆచరింపవలెను.